ప్రభువునందు సోదరీ సోదరులకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట ప్రేమపూర్వక వందనాలు తెలియజేస్తుంటున్నాను. మనము దేవుని పరిశుద్ధ గ్రంథంలో ఆదికాండము 2వ అధ్యాయము 18వ వచనం చదువుకుందాం. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉంట మంచిది కాదు, వారికి సాటి అయిన సహాయమును వారి కొరకు చేయుదును అనుకునేను. దేవుని తన వాక్యమును దేవుని యొక్క మహిమార్థమై మనందరి క్షేమార్థమై దీవించి పంచుపెట్టునుగాక. ప్రభునందు సోదరి సోదరులారా, ఈరోజు మనము వివాహ విషయంలో దేవుని యొక్క సంకల్పం అనే అంశంలో ధ్యానం చేస్తుంటున్నాం. వివాహ విషయంలో దేవుని యొక్క సంకల్పం, దేవుని యొక్క వాక్యమును మనం జాగ్రత్తగా గమనించినప్పుడు ఈ సృష్టిలో సకల జీవరాశులను జతలుగా చేశారు అని దేవుని యొక్క వాక్యం మనకు తెలియపరుస్తుంటున్నది. ప్రతి జాతిలో ఆడ మగ ఈ 2 రకాల జాతులను చేసినట్లుగా దేవుడు మనకు తెలియచేశాడు. అయితే దేవుడు మానవులను కలుగ చేసినప్పుడు ఇద్దరిని ఒకేసారి చేయలేదు. మొదట ఆదాముని చేశాడు. దేవుడు ఆదామును ఏ రీతిగా చేశారో ఆ సంగతులు దేవుని యొక్క వాక్యంలో మనం గమనిస్తున్నాం. నేల మంటి తీసుకున్నాడు. దేవుడు తన స్వరూపంలో ఆ మంటికి ఒక రూపం ఏర్పాటు చేశారు. ఆ మట్టి బొమ్మ యొక్క నాసిక రంధ్రాలలో దేవుడు తన జీవవాయువును ఊదినప్పుడు నరుడు జీవాత్మ ఆయనని దేవుడు తన గ్రంథంలో రాయించాడు. ఆ రీతిగా మొట్టమొదట దేవుడు తన స్వంత హస్తాలతో తన స్వంత పోలికలో తన రూపంలో ఆ మొదటి మనుషుని అనగా ఆదామును కలగచేశారు అని దేవుని యొక్క గ్రంథంలో దేవుడు తెలియజేశాడు. మనము చదువుకున్న వాక్య భాగంలో దేవుడు పలికిన మాట ఏమిటంటే, నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు. నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు. నేటి సమాజంలో కాల పరిస్థితుల బట్టి ప్రత్యేకంగా యువకులు ఎటువంటి ఆలోచన కలిగి ఉన్నారంటే, ఒంటరిగా జీవించుట క్షేమకరం అనే ఆలోచన కలిగి ఉన్నారు. ఇటీవల కాలంలో నేను విన్నటువంటి ఒక వార్త ఏమిటంటే, జపాన్ దేశంలో ఒంటరిగా జీవించుట అలవాటు చేసుకున్నారు అనే వార్త నేను విన్నాను. అది కేవలము ఒక్క జపాన్ దేశానికి మాత్రమే పరిమితం కాలేదు, కానీ అన్ని దేశాల్లో కూడా ఈ ఆలోచన మానవులు కలిగినట్లుగా మనకు అర్థమవుతుంది. ప్రత్యేకంగా యువకులు తమ స్వంత ఉద్దేశాలను నెరవేర్చుకోవడానికి కుటుంబపరంగా ఎటువంటి బాధ్యతలు లేకుండా ఒంటరిగా జీవించాలి అనే ఆలోచన కలిగి ఉంటున్నారు. ఇంకా దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటంటే, సహజీవనం పేరుతో ఎవరికి తోచిన వారికి ఇష్టమైనంత కాలం కలిసి జీవించటము, ఆ తర్వాత విడిపోవటము, ఒకరి విషయంలో మరొకరు ఎటువంటి బాధ్యత లేకుండా జీవించడం అనేది ఒక అలవాటుగా మారిపోతున్న పరిస్థితుల మధ్య మనం జీవిస్తున్నాం. కానీ దేవుడు
మానవుల యొక్క జీవితంలో, వైవాహిక జీవితంలో ఎటువంటి ప్రణాళిక కలిగి ఉన్నారు, ఎటువంటి దృక్పథం కలిగి ఉన్నారో దేవుని యొక్క వాక్యంలో దేవుడు తారుగా తెలియజేశాడు. నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు అన్నారు. మనం దేవుని యొక్క వాక్యంలో గమనించినప్పుడు ఆదికాండము 1వ అధ్యాయంలో దాదాపుగా 7 సార్లు ఈ సృష్టిని కలుగచేసినప్పుడు అది మంచిదిగా ఉండేను, మంచిదిగా ఉండేను, మంచిదిగా ఉండేను అని తెలియజేశాడు. తన సంతోషం వ్యక్తం చేశాడు. అయితే మనం చదువుకున్న వాక్య భాగం ఉన్నది కదా, 2వ అధ్యాయము 18లో దేవుడు ఏం చెప్పాడంటే, నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు అని చెప్తున్నాడు. నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు. మంచిది కాదు అంటే అర్థం ఏంటి? చెడ్డది కదా. మంచిది కాదు అంటే దాని యొక్క అంతర్భావం మనకు బాగా తెలుస్తుంది. మంచిది కాదు అన్నప్పుడు అది చెడ్డది. కాబట్టి మానవుడు, పురుషుడు కానీ స్త్రీ కానీ ఒంటరిగా జీవించక ఏమాత్రం మంచిది కాదు అని దేవుడు తెలియపరుస్తుంటున్నాడు. నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు అని దేవుడు తన అభిప్రాయాన్ని తెలియజేసి దాటి వెళ్ళలేదు. కానీ ఈ మానవునికి సాటి అయిన సహాయం చేయాలి అని సంకల్పించాడు. సాటి అయిన సహాయం, ఈ ముక్క కూడా మనం ప్రత్యేకంగా గుర్తుంచుకోవాలి. స్త్రీ ఒక పురుషునికి సాటి అయిన సహాయమే కానీ ఏమాత్రము పోటీ కాదు, పోటీ కాకూడదు. స్త్రీ పురుషునికి కిరీటమే కానీ పోరాటం కాదు అని కూడా మనం గ్రహించాలి. సామెతలో చెప్పారు, యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటము అని చెప్పాడు. కిరీటం అంటే అలంకారం, అందం, శోభ ఎలా వస్తుంది పురుషునికి అంటే స్త్రీ ద్వారా వస్తుందని అక్కడ చెప్పాడు. కాబట్టి భార్య భర్తకు ఎలా ఉండాలి? తలమానికంగా ఉండాలి. ఎలా ఉండాలి? తలమానికంగా ఉండాలి, సౌందర్యంగా ఉండాలి. ఒక భార్య భర్తకు ఎలా ఉండాలి? శోభ కలిగించేదిగా ఉండాలి, ఘనత కలిగించేదిగా ఉండాలి, అలంకారం కలిగించేదిగా ఉండాలి అనే సంగతులు ఆ వాక్యంలో ఉన్న భావాలుగా మనము గమనించవచ్చు. మరి యొక్క వాక్య భాగంలో దేవుడు ఏం చెప్పాడంటే, అది నీ తోటిది అని చెప్పాడు. తోడుగా ఉండేది. పురుషునికి స్త్రీ తోడుగా ఉండేది, స్త్రీకి పురుషుడు తోడు. అంత మాత్రమే కాదు, పురుషునికి ఒక స్త్రీ కూడా అనగా సొంత భార్య తోడు అనే మాట చెప్పాడు. అది తోటిదే కానీ పరాయిది కాదు అనే సంగతి దేవుడే తెలియజేశాడు. కాబట్టి ఈ స్త్రీ పురుషుల బంధం, అనుబంధం, భార్య భర్త అనుబంధము ఎటువంటిది అనే సంగతి మనము దేవుని యొక్క వాక్యంలో గమనిస్తుంటున్నాం. ఈ మొట్టమొదటి పురుషునికి ఆదాముకు దేవుడి స్త్రీని ఏ రీతిగా సిద్ధపరిచారు అనే సంగతిని ఆలోచన చేస్తే, ప్రత్యేకంగా మరొక స్త్రీని దేవుడు తయారు చేయలేదు. ఒకవేళ ఆ రీతిగా తయారు చేస్తుంటే ఆ స్త్రీ ఎన్నడూ కూడా పురుషుని యొక్క శిరసత్వానికి అంగీకరించకపోయి ఉండే ప్రమాదం ఉన్నది. దేవునికి ఆ సత్యం తెలుసు. కాబట్టి దేవుడు పురుషునికి వేరుగా స్త్రీని తయారు చేయలేదు. ఎలా చేశారు? దేవుని యొక్క గ్రంథంలో మనం చదువుకుంటున్నట్లుగా, మనకు తెలిసినట్లుగా ప్రక్కటెముకను తీసి ఆ ఎముకతో ఆదాముకు సాటిన సహకారినిగా దేవుడు ఒక స్త్రీని సిద్ధపరిచారు అనే సంగతి మనము గమనిస్తుంటున్నాం. ఈ ప్రక్కటెముకనే దేవుడు ఎందుకు తీశారు? శాస్త్రీయ దృక్పథంతో మనం ఆలోచన చేసినప్పుడు ఈ ప్రక్కటెముక మరలా పెరిగే అవకాశం ఉందని వైద్య శాస్త్రం చెప్తుంది. మిగిలిన ఏ ఎముక కూడా ఆ ఎముక తీసినప్పుడు
ఆ స్థానంలో మరలా ఎముక పెరిగే అవకాశం లేదు. కానీ ఈ ప్రక్కటి ఎముకను తీసినప్పుడు అదే స్థానంలో ఒక క్రొత్త ఎముక పుట్టి అది పెరిగి పరిణతి చెంది మిగిలిన ఎముకలతో సమానంగా అతుకబడి ఆ లోటు తీర్చేదిగా ఉన్నదని శాస్త్రం మనకు చెప్తుంది, సైన్స్ తెలియచేస్తుంది. దేవుని యొక్క జ్ఞానము ఇందులో మనకు కనిపిస్తుంది. ఈ ప్రక్కటి ఎముకను తీసి దేవుడు ఒక స్త్రీగా తయారు చేసి పురుషునికి ఇవ్వటంలో ఉన్నటువంటి భావాలు కూడా మనము గ్రహించాలి. ప్రక్కటి ఎముక అనగా పురుషుని యొక్క కాపుదలలో భద్రపరచబడి ఉన్నదని అర్థం. స్త్రీ తన స్వంత పురుషునికి విధేయత చూపించాలి అనే భావం కూడా అందులో ఉన్నది. భర్త యొక్క ప్రేమ అనురాగాలు పొందే వ్యక్తిగా ఈ స్త్రీ లేక ఈ భార్య ఉన్నదనే సంగతి కూడా దేవుని యొక్క వాక్యం బట్టి మనము గ్రహించవలసి ఉంటున్నాం. అంత మాత్రమే కాకుండా ఎడబాటు లేనిది హృదయానికి సమీపంగా ఉంటూ భర్త యొక్క ప్రేమ అనురాగాలు సమృద్ధిగా అనుభవించాలి అనే ఉద్దేశంతోనే దేవుడు ఈ ప్రక్కటి ఎముకను తీసి స్త్రీనిగా చేసి ఆదాముకు సాటిగా సహకారిగా ఇచ్చారు అని దేవుని యొక్క గ్రంథంలో దేవుడు మనకు తెలియజేస్తుంటున్నాడు. దేవుడు ఆదాము ప్రక్కటి ఎముకల నుండి ఒక స్త్రీని తయారు చేసి ఆదాము దగ్గరకు తీసుకొచ్చినప్పుడు ఆదాము ఆ స్త్రీని చూసి ఏం చెప్పారు? అప్పటికప్పుడు ఆదాము యొక్క హృదయముల నుండి కవిత్వము వచ్చినట్లుగా మనం చూస్తాం. అశువుగా పాడి చక్కగా మధురగానం చేశారు. అది వరకు ఆదాము జీవితంలో మిగిలిన జీవరాశులతో సహవాసం చేసినప్పుడు లేక మరి ముఖ్యంగా దేవుడే ప్రత్యక్షంగా ఆదాముతో సహవాసం చేసినప్పుడు కూడా ఆదాములో ఆ భావోద్రేకం కలగలేదు, ఆ సంతోషం కలగలేదు, కవితలు అల్లలేదు, గానం చేయలేదు. కానీ దేవుడు ఎప్పుడైతే తనకు సాటిగా సహాయం చేసి ఆదాము దగ్గరికి తీసుకొచ్చారో అప్పుడు ఆదాములో నుండి తనకు తెలియకుండా భావోద్రేకము పొంగి పొరినట్లుగా చూస్తాం. అశువుగా కవిత రాసి చక్కగా స్వరకల్పన చేసి మధుర గానం చేశాడు. హవ్వను చూసినప్పుడు ఆదాము ఏమన్నాడు? నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరునిలో నుండి తీయబడిన కనుక నారి అనబడును అని చెప్పాడు. ప్రియమైన సోదరులారా గమనించాలి. పెద్దలు ఒక సామెత చెప్పగా నేను ఆలకించాను చాలా కాలం కిందట. ఆయన ఏం చెప్పారంటే, నారి లేని విల్లు, నారి లేని ఇల్లు ఒకటే అని చెప్పాడు. ఈ విల్లు ఉన్నది కదా, ఆ విల్లుకు ఏముండాలి? నారి ఉండాలి. ఆ తంతె ఉంటుంది, ఆ కొసన ఈ కొసన రెండుకి చక్కగా అమర్చబడి ఉంటుంది. ఈ నారి బలంగా ఉండాలి, దృఢంగా ఉండాలి. ఆ నారి విల్లుతో సంబంధం కలిగినప్పుడే ఈ యోధుడు బాణం ఎక్కువెట్టి శత్రువును హతమార్చడానికి వీలుగా ఉంటుంది. కాబట్టి కుటుంబానికి నారి ఎంత ప్రాముఖ్యమో, నారి అనగా స్త్రీ, కుటుంబానికి శిరస్సు పురుషుడే. కానీ స్త్రీ యొక్క సహకారం ఎంత అక్కరగా ఉన్నదో దేవుని యొక్క వాక్యం బట్టి కానీ లేక పెద్దలు చెప్పిన సూక్తి బట్టి కానీ మనకు అర్థమవుతుంటున్నది. కాబట్టి
నారీ లేని విల్లు, నారీ లేని ఇల్లు కూడా ఒకటే. కాబట్టి నేటి కాలంలో నారీ లేకుండా, అలాగే స్వంత పురుషుడు లేకుండా జీవనయానం కొనసాగించడానికి పూనుకుంటే దాని ఫలితాలు ఎంత అస్తవ్యస్తంగా ఉంటాయో, ఎటువంటి దుష్టత్వంతో కూడి ఉంటాయో, ఎలాంటి దుష్పరిణామాలు వారి జీవితాల్లో ఎదుర్కోవాల్సి వస్తుందో, సమాజం ఎంతగా పాడైపోతుందో కూడా గ్రహించాల్సిన ఆవశ్యకత ప్రతి ఒక్కరి మీద ఉన్నది. ప్రత్యేకంగా నేటి యువతరానికి ఉన్నదని దేవుడు తన గ్రంథములో రాసిన సత్యాల ద్వారా తెలియపరుస్తుంటున్నాడు. చివరిగా మనం గమనించినప్పుడు వివాహ రూపకర్త దేవుడే, అనగా వివాహము సంకల్పించిన వాడు దేవుడే. ఆ మొట్టమొదటి జంటకు ఆదమ హవ్వలకు వివాహము జరిగించినది దేవుడే. స్థలము ఏదేనో వనము, ప్రేక్షకులు బంధువులు స్నేహితులు దేవదూతలు, వధూవరులు పరిశుద్ధులు, పరలోకపు దేవుడు పరిశుద్ధుడైన దేవుడు ఆ వివాహం జరిగించారు. ఇటువంటి పరిస్థితులలో జరిగించబడినటువంటి ఆ వివాహం ఎంత మహిమాన్వితంగా ఉంటుందో, ఆ కుటుంబము ఎటువంటి ప్రేమ అనురాగాలు మాధుర్యాలు అనిపిస్తూ ఉండేవారో, ఆ కుటుంబము ఏ రీతిగా ఆశీర్వదించబడి ఉంటుందో అనే సంగతులు మనం ఆలోచించవచ్చు. వివాహం గురించి దేవుడి గ్రంథంలో ఏం తెలియజేశాడంటే, వివాహము అన్ని విషయాలలో ఘనమైనదిగా ఉండాలని, ఆ పాల్పు నిష్కల్మషంగా ఉండాలని దేవుడు తెలియజేశాడు. కాబట్టి వివాహం యొక్క సంకల్పం, వివాహం యొక్క అన్యోన్యత, వివాహం యొక్క పవిత్రత, వివాహంలో ఆశీర్వాదాలు గ్రహించి దేవుని సంకల్పానికి అనుకూలంగా ప్రతి ఒక్కరూ తమ జీవితాలను మలుచుకుంటూ దేవుని యొక్క చిత్తానుసారంగా వివాహ జీవితంలో అడుగిడి దేవునితో కలిసి అన్యోన్యంగా జీవిస్తూ దేవునికి మహిమార్థంగా అనేకులకు ఆదర్శవంతంగా జీవించాలని దేవుడు తన గ్రంథంలో తెలియపరుస్తుంటున్నాడు. ఈ సత్యాలు కేవలము దేవుని యందు విశ్వాసించిన విశ్వాసులకే కాదు, సర్వలోక మానవాళికి సంబంధించిన విషయాలు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ సత్యాలు గ్రహించి దేవుని చిత్తానుసారంగా పవిత్రంగా వైవాహిక బంధంలో పాల్పొంది దేవుని యొక్క మహిమార్థమై జీవిస్తూ దేవుని యొక్క చిత్తాన్ని నెరవేరుస్తూ దేవుని యొక్క హృదయానికి సంతోషము సంతృప్తి కలిగించాలని ఈ వర్తమానము దేవుడు తెలియపరుస్తున్నాడు. దేవుడు ఈ వర్తమానం సకల మానవుల క్షేమార్థమై దీవించి స్థిరపరిచి ఫలింపచేయుగాక. ప్రభు పేరిట అందరికీ వందనాలు తెలియజేస్తుంటున్నాడు.